నా పేరు వనిత. వస్తున్నా తమ్ముడు, ఒక్క నిమిషం. లేడీస్ ఫస్ట్ ఆగమ్మా, చెప్పమ్మా. హాయ్ అన్న, మాది విజయనగరం జిల్లా. నా పేరు వనిత. ఈనాడు మన రాష్ట్రానికి ఏ గతి పట్టిందంటే, ఏ రాష్ట్రానికి అడిగినా రాజధాని అంటే వాళ్ళు ఒక సమాధానం చెప్పుకుంటారు. అదే మనకు అడిగితే నోట్లో నుండి సమాధానం రాదు. ఆ గతి పట్టించాడు మనకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. మనకి రాష్ట్రం విభజన అయ్యిందన్నా 10 సంవత్సరాల నుండి మన రాష్ట్రానికి రాజధాని లేదు. మీరు అమరావతి అంటారు, వాళ్ళేమో ఓరు నాయన ఒక రాజధాని చెప్పండి అంట. 1 కాదు 2 కాదు 3 అంటారు, కానీ ఇప్పుడు ఒక రాజధాని కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వలేదు. సో మీరు వచ్చిన తర్వాత మేము మా రాజధాని నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాము. ఒక రాజధాని కావాలంటే ముందు ఇప్పటి వరకు మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ రాజధానో. మనం ముందు డిసైడ్ అయ్యి తర్వాత కట్టుకొని అభివృద్ధి చెందాలంటే టైం పడుతుంది కదన్నా. అది ఎప్పుడు జరుగుతుందో మీరే చెప్పాలన్నా. ఇది ఒక మెయిన్ పెద్ద ఇష్యూ అన్న, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి రాజధాని లేకపోవడం. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దేన్ని అమల్లోకి తీసుకొస్తారో చెప్పండి అన్న. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అడిగావు చెల్లమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్న చట్టం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా విజయవాడకి గుంటూరు మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది, రాష్ట్రం నడిబొడ్డున ఉంటుందని ఆనాడు నిర్ణయించారు. అదే సభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ, ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అని ఆయన చెప్పారు. అది చెప్తూ 30,000 ఎకరాలు కనీసం భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని కట్టమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రైతుల దగ్గరికి వెళ్లి ల్యాండ్ పూలింగ్ లో మీ భూములు ఇవ్వండి, 5 కోట్ల ఆంధ్రుల కోసం మన రాజధాని కట్టుకుందాం అన్నారు. వాళ్ళు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు వచ్చి మెయిన్ రోడ్లన్నీ వేసేసాం, సచివాలయం అసెంబ్లీ ఇప్పుడు అక్కడనే ఉంది. ఈ క్రమంలో ఒక్క అవకాశం అన్న మాటకి మీరు అందరూ పడిపోయారు, లేదంటే ఆయన ముద్దులకు పడ్డారు. రెండిట్లో తోడు జరిగింది. పాదయాత్రలు అందరూ ముద్దులు పెట్టాడు కదా తల్లి, పడ్డారు. ఇప్పుడు ఏమైంది? ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో 3 ముక్కలు ఆటలాడుతూ మొదలు పెట్టాడు తల్లి. మన జీవితాలతో ఆడుతున్నాడు. ఏమన్నాడైనా? న్యాయ రాజధాని అన్నాడు కర్నూలు. ఇంకో పక్కన ఉత్తరాంధ్రకి ఎకనామిక్ క్యాపిటల్ అన్నాడు. అదే విధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అన్నాడు తల్లి. ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించమంటున్నా. కర్నూలులో నేను పాదయాత్ర చేశానమ్మా. అక్కడ ఒక్క ఇటుకేలేదు తల్లి, హైకోర్టుకి ఒక్క ఇటుకేలేదు, భూసేకరణ కూడా చేయాల. ఇదిగో పలాంది ఇక్కడ మేము హైకోర్టు కడతాము అని చెప్పలేదు. అమరావతి ఎటుగో సర్వనాశనం చేశాడు, అందరు తెలిసిన విషయం. అది ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి అర్థమైంది, నాశనం చేశాడు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు వద్దాం. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అన్నాడు, చాలా సంతోషం. పరిపాలక రాజధాని, క్షమించాలి, పరిపాలక రాజధాని అన్నాడు. ఏమైనా కట్టాడమ్మా? డిపార్ట్మెంట్లు ఏమైనా మూవ్ అయినా? ఒకటి కట్టాడు తల్లి, మీరు మర్చిపోయారు. ఋషికొండ గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. ఆ విజువల్స్ వచ్చినాయి. 500 కోట్ల రూపాయలు తల్లి. అదే 500 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి ఉంటే విజయనగరం జిల్లాలో ఉన్న నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే, అందరికి. పోన్లే ఆయన కర్మ అనుకున్నాం, బిల్డప్ బాబాయ్ కదా, అంత ప్యాలెస్ ఉండాలే, పోన్లే అనుకుందాం. దాని తర్వాత ఎవరో కేంద్ర ప్రభుత్వం రాశారు, ఇట్లా కొండకి గుండు కొట్టాడు, ఇది కరెక్ట్ కాదని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? 200 కోట్ల రూపాయలు అదనపు పెనాల్టీ వేసింది. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాష్ట్రపతి భవనాన్ని కూడా అంత ఖర్చు పెట్టలేదు చెల్లమ్మ. చూడండి ఎంత అన్యాయమో. ఇప్పుడు ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారమ్మా? ఒక్కరికి ఉద్యోగం కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి వచ్చిందా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పేపర్లు చదువుదాం, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, గంజాయి, ఇదే కదా. అదే పక్క రాష్ట్ర పేపర్లు చదివితే ఈరోజు ఈ పెట్టుబడి, ఆ కంపెనీ వచ్చింది. ఇది కరెక్ట్ గా తల్లి. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి.
కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. నేను చాలా స్పష్టంగా చెప్పేది, ఆనాడు మనకి 13 ఉమ్మడి జిల్లాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఉదాహరణ, అనంతపూర్ కారులు తయారు చేసే కంపెనీలు తీసుకొస్తాం, చిత్తూరులో సెల్ ఫోన్లు టీవీలు తయారు చేసే పరిశ్రమలు తీసుకొద్దాం, కడపని స్పోర్ట్స్ క్యాపిటల్ గా చేద్దాం, కర్నూలులో వచ్చేగల రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ విండ్ ఎనర్జీ ఆ పెట్టుబడులు తీసుకొద్దాం, సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొద్దాం. మన ఉత్తరాంధ్రకు వచ్చేగల విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా చేద్దాం. ఇంకా పైకి వస్తే భోగాపురం శ్రీకాకుళాన్ని ఏకంగా ఫార్మా హబ్ గా క్రియేట్ చేసి ఐటీ కంపెనీలన్నీ ఇటు తీసుకురాలేదు మా లక్ష్యంతో. గతంలో చేసి చూపించాం. నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చా, పెట్టుబడులు తీసుకొచ్చాం. అది కూడా సర్వనాశనం చేశారు. ఇంకెంతసేపులేమో ఒక నెల మన ప్రభుత్వం వస్తుంది, ఆగిపోయిన పనులన్నీ తిరిగి మేము ప్రారంభిస్తాం. లోకేష్ గారు, ప్రత్యేకంగా రాజధాని విషయాలు